వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం వైసీపీ స్పీడ్ పెంచింది. పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలకు వైసీపీ అధినేత జగన్ రెడీ అవుతూ ఉన్నారు. 27 నుంచి ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు కూడా ప్రతిరోజు ప్రజల్లో ఉండే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ పార్ట్ ప్రజల్లోకి బస్సు యాత్రతో వెళ్లేందుకు ఆయన సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. దాని పేరు కూడా మేమంతా సిద్ధం పేరుతో ఇప్పటికే సభలు నిర్వహించారు మేజర్ ప్రాంతాల్లో. అండ్ దాన్ని కంటిన్యూటీగా మేమంతా సిద్ధం అనే పేరుతోటి బస్సు యాత్రను నిర్వహించబోతున్నారు. ఈ మేరకు వైసీపీ జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర షురూ కాబోతోంది. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుంది ఫ్యాన్ పార్టీ. మొదటి రోజు ప్రొద్దుటూరులో మొదటి బహిరంగ సభ ఉంటుందని సజ్జలు తెలిపారు. అంటే ఫస్ట్ ఆయన ఇడుపులపాయలో తన తండ్రి సమాధి దగ్గర నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి ఆయన యాత్ర ప్రారంభిస్తారు. మొదటి బహిరంగ సభ ప్రొద్దుటూరులో ఉంటుంది. ఆ తర్వాత రోజు 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత అది ఇచ్చాపురం వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా, అంటే జిల్లాలన్నీ కవర్ అయ్యే విధంగా ఆయన బస్సు యాత్ర ఉండబోతోంది. బస్సు యాత్ర పూర్తయ్యాక కూడా ఆయన షెడ్యూల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. ప్రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. రెండవ రోజు నంద్యాల, రెండవ రోజు ఉదయానికి, అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు. రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్లగడ్డలో ఆగి ఆ రోజు ఉదయం ఇంటరాక్షన్ ఉంటుంది. సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది. ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు. మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది. ఉదయం ఎక్కడ అనేది ఇంకా తేలలేదు. మా ఇంటరాక్షన్ ఒక అసెంబ్లీలో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు డిపెండింగ్ డిస్టెన్సెస్ బట్టి. ఇది తొలి 3 రోజులది కార్యక్రమం మేము అనుకున్నది. దీని తర్వాత నెక్స్ట్ ఎప్పటికప్పుడు మీకు ప్రజలకు మీడియా ద్వారా మీకు ప్రజలందరికీ మా షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారి. సో పార్టీలన్నీ కూడా క్యాంపెయిన్కి సిద్ధమైపోయాయి. ఎవరి వ్యూహాలతో వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్నారు. ఒకరు డిజిటల్గా, ఒకళ్ళు బస్సు యాత్రల ద్వారా, మరొక విధంగా క్యాంపెయిన్ రెడీ అవుతూ ఉన్నారు. సమయం ఎక్కువగానే ఉంది. సో ఇంకాస్త వేడి పెరగాల్సిన పరిస్థితి కూడా ఉంది. కొద్ది రోజులు సమయం పడుతుంది. ఎందుకంటే కూటమికి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు. ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళ అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. హీట్ పెరగడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం కనపడుతుంది.